దేవుడు ఇచ్చాడు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఎవరి చేతనో నీవు తృణీకరించబడకుండా నేర్పించావంటే, చెబుతున్నావంటే వారికి నువ్వు నేర్పించింది, చూపించింది ఎలా ఉండాలంటే అసలు ఏది కూడా వంక పెట్టడానికి లేకుండా చేయాలి. ఆ విధంగా ఉండాలి. అందుకని వాక్యం ఏం చెప్పింది? మీ పిల్లలను వ్యర్థం వాడకపోతే నీవు పాతాళానికి నువ్వే నడిపిస్తావు, నీ శత్రువు అంటావు అంటారు వాక్యం. అంటే మనం మన పిల్లల్ని గారాబం చేయకూడదు. ఎప్పుడు గారాబం చేయడం వల్ల ఏమవుద్ది? గారాబం చేయడం వల్ల మన పిల్లల్ని మనమే చెడగొట్టిన వారంగా ఉంటాం. అందుకే గారాబం కాకుండా వారిని మనం గద్దించగలిగిన వాడుగా ఉండాలి, వారిని మనం సరిదిద్దగలిగిన వారంగా ఉండాలి. ఎందుకని? మత విద్యను మనం చెప్పాలనుకున్నప్పుడు, ఒక విశ్వాసాన్ని మనం వారికి పరిచయం చేస్తున్నప్పుడు, లేదా ఆత్మీయత వైపు వారు నడిపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే గద్దింపు అనేది చాలా అవసరం. నువ్వు గద్దించకుండా వారు సరిదిద్దబడరు, నువ్వు గద్దించకుండా వాడు సక్రమంగా ఉండడు. మా నాన్న ఏం చేసినా గానీ, మా అమ్మ ఏం చేసినా గానీ ఊరుకుంటున్నాను కదా, నన్ను ఏమంటలేదు కదా అని వాడు ఏం చేస్తాడంటే వాడు చాలా మటుకు ఇంకా ఎక్కువ చేస్తా ఉంటాడు. మీరు ఎప్పుడైనా గద్దించారో లేదో, చూసారో లేదో, ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, వీడిని తిడుతున్నప్పుడు వీడు ఆత్మీయ ఏం చేస్తాడు తెలుసా? కళ్ళు ఎగరేస్తా ఉంటాడు. చూసావా నేను మిమ్మల్ని అమ్మ జరుగుతున్నాను ఎక్కడ ఎక్కిరిస్తా ఉంటాడు. పిల్లలు అంతే ఉంటాడు. అంటే నన్నేమంటలేదు. అందే ఎవరమైనా సరే తల్లిదండ్రులుగా మన పిల్లలను మనం గద్దించుకోవాలి. గద్దించకపోతే రేపు నువ్వు బాధపడతావు, రేపు బాధపడేటువంటి అవకాశం ఉంటది అనేది జ్ఞాపకం చేసుకో. రెండవది, ఈ సబ్బాతు బడులు లేదా ఈ సండే స్కూల్ ఎక్కడ ప్రారంభించబడిందంటే 1750వ సంవత్సరంలో ఇంగ్లాండ్లో చాలా మంది ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళకి పనులు లేక ఈ పరిశ్రమల్లో పనిచేయడానికి చాలా మంది వలస కార్మికులుగా వెళ్ళిపోయి అక్కడ పరిశ్రమల్లో పనిచేస్తా ఉంటే అక్కడ మరి పిల్లలందరూ రోడ్ల మీద పోకిల్లాగా తిరుగుతున్నారు. అక్కడ ఉన్న మరి వ్యక్తి రాబర్ట్ రిక్స్ అనే వ్యక్తి ఏం చేశాడంటే, మరి ఈ పిల్లలందరూ కూడా రోడ్ల మీద తిరుగుతున్నారు, మరి అల్లరి పిల్లలుగా ఉన్నారు అని చెప్పి గవర్నర్ గారి సహాయంతో, థామస్ గారి సహాయంతో ఏం చేశాడంటే సండే స్కూల్ ఏర్పాటు చేద్దామని అక్కడ ఉన్నటువంటి వీధులమ్మడి తిరిగే పిల్లలందరూ దృష్టిలో పెట్టుకొని అప్పటి కాలంలో ఒక సండే స్కూల్ అనేది ఏర్పాటు చేశాడు అనమాట. ఎప్పుడు ఏర్పాటు చేసిందంటే 1776వ సంవత్సరంలో ఒక సండే స్కూల్ అనేది ఏర్పాటు చేశాడు. ఎందుకు? పిల్లలు వీధులమ్మడి తిరుగుతున్నారు, ఆదివారం కూడా వారు ఆదివారం అనే కాదు, వారందరూ పరిశ్రమలకు వెళ్తుంటే వీరు రోడ్ల మీద తిరుగుతున్నారని ఏర్పాటు చేశాడు. అలా ఏర్పాటు చేసినటువంటి సండే స్కూల్ ఈరోజు ప్రతి సంఘంలో ఉంది, ప్రతి చోట ఉంది. ప్రతి ఒక్కరూ సండే స్కూల్ ఈరోజు అడాప్ట్ చేసుకున్నారు. అందుకని సండే స్కూల్ అనేది 1776వ సంవత్సరంలో అక్కడ రాబర్ట్ రిక్స్ అనే వ్యక్తి ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. నవంబర్ 14 బాలల దినోత్సవం జరుపుకుంటాం. దానికి ముందున్న ఆదివారాన్ని ఈరోజు మనం సండే స్కూల్ పిల్లల ఆదివారంగా మనం జరుపుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లల యొక్క ప్రాధాన్యత బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నదండి. ఇర్మియా బాలుడే కదా. ఇర్మియాను దేవుడు ఎప్పుడు పిలుచుకున్నాడు? బాలుడుగా ఉన్నప్పుడే పిలుచుకున్నాడు. అయ్యా నేను బాలుడును కదా, మాట్లాడటానికి శక్తి లేదు కదా అంటే, నేను నీకు నోటికి తోడే ఉంటాను, ఏం మాట్లాడాలో నేను నీకు చెప్తాను అని బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు పిలుచుకున్నాడండి. మరి బాలుడైనటువంటి సొలొమోను దేవునికి మరి ప్రార్థన చేయలేదా జ్ఞానం కావాలని? ఆయన ఎప్పుడు ఎన్నో ఏట మరి పరిపాలన చేయడం ప్రారంభించాడు ఇశ్రాయేలు ప్రజలని. చిన్నప్పుడే బాలుడుగా ఉన్నప్పుడే, బాలుడు అంటే 7, 8, 9, 10 ఈ విధంగా ఈ ఏజ్ నుంచి మనం బాలుడుగానే మనం చెప్పుకోవచ్చు. ఆ ఏటనే దేవునికి ప్రార్థించాడు, గొప్ప జ్ఞానం ఇచ్చాడు, మరి గొప్పగా పరిపాలన చేస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలను. మరి 2 రాజుల గ్రంథం 22వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయంలో హోషియా అనేటువంటి ఆయన ఏలుబడికి వచ్చినప్పుడు అతను 8వ సంవత్సరంలో దేవుడు తనని రాజ్యానికి అప్పగించాడు అన్నమాట. 8వ సంవత్సరంలో ఉండేవాడికి పరిపాలన జ్ఞానం ఉంటదా? పరిపాలన జ్ఞానం ఉండదు. రాజ్యానికి తీసుకొచ్చాడు. 18వ ఏట నుండి ఆ పరిపాలన చేయడం ప్రారంభించాడు. 8వ ఏటనే రాజ్య పరిపాలన చేయడానికి దేవుడు యోషియాను ఎన్నుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని గారా, వారి పితరులు ఏదైతే దేవునికి విరుద్ధమైన కట్టడాలు కట్టారో అవన్నీ కూడా పడగొట్టి యెరూషలేముని ఆరాధన కేంద్రంగా నిలబెట్టాడు, ఆరాధన కేంద్రంగా చేశాడు. అంత గొప్ప ఆలోచన పిల్లవాళ్ళు దేవుడు పెట్టాడు.
మరి యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూసుకుంటే 9వ వచనంలో అక్కడ ఒక చిన్న వాని యొద్ద 5 యవల రొట్టె 2 చిన్న చేపలు ఉన్నవి. ఎవరి దగ్గర ఉన్నాయి? చిన్న పిల్లవాడి దగ్గర ఉన్న 5 యవల రొట్టెలు 2 చేపలు తీసుకొని ప్రభువారు ఏం చేశాడు? ప్రార్థన చేసి అక్కడున్న 5,000 మందికి దేవుడు ఆహారాన్ని పెట్టాడు. ప్రియ దేవుని పిల్లరా, అంటే ఆయన స్వరూపంలో ఉన్నవారు పిల్లలు, ఆశీర్వాదకారకులు పిల్లలు, సమాధానకారకులు పిల్లలు. కాబట్టి అక్కడ ఆ గుంపులో ఉన్నటువంటి పిల్లవాడి దగ్గర పేదలు తినే ఆహారాన్ని తీసుకొని దేవుడు 5,000 మందికి ఆహారాన్ని పెట్టినట్టుగా చూస్తారు. అంటే వాళ్ళు చిన్న పిల్లలు దేవుని పరిచర్లో ఉపయోగపడ్డారు, సాధనాలుగా ఉన్నారు. ప్రియ దేవుని పిల్లరా, లోక సువార్త 1వ అధ్యాయం 17వ వచనం ఏంటి? మన పిల్లలను బట్టి మనం సంతోషిస్తున్నామా, దుఃఖపడుతున్నామా? జక్రియా ఎలిజబెతులు బాప్తిస్మిచ్చి యోహాను పుట్టినందుకు చాలా సంతోషపడ్డారు. లోక సువార్త 1:17 ఏంటండి? ఎవరు తీయలేదు. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరనెను. దూత చెప్తా ఉంది, ఈ బాప్తిస్మిచ్చి యోహాను పుట్టినందుకు అనేకులు సంతోషించెదరు. ఈరోజు నీ పిల్లలను బట్టి నువ్వు సంతోషిస్తున్నావా? నీ పిల్లలు సంతోషాన్ని తీసుకొచ్చే వాళ్ళుగా ఉన్నారా, దుఃఖాన్ని తీసుకొచ్చే వాళ్ళుగా ఉన్నారా, తలపోటును తీసుకొస్తున్నారా, లేదు గుండెపోటును తీసుకొస్తున్నారా? నీ పిల్లలను బట్టి నువ్వు సంతోషిస్తున్నావా, అవమాన పాలవుతున్నావా? జక్రియా ఎలిజబెతులకు అనుగ్రహించబోయే కుమారుడు ఒక సంతోషాన్ని తీసుకొచ్చే కుమారుడు. ప్రియ దేవుని పిల్లరా, అందుకని ఈరోజు పిల్లలు సమాధానం అందించే పాత్రలో, పిల్లలు మన స్వాస్థ్యాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి వారు, దీవెనకర సాధనాలు, ఆశీర్వాదకర సాధనాలు మన పిల్లలు. జ్ఞాపకం చేసుకోండి. అందుకని పిల్లలను పెంచే బాధ్యతను దేవుడు మనకిచ్చాడు. ఎలాగైతే చదువు చదివిస్తున్నామో ఆ చదువుతో పాటు ఆత్మీయమైన పాఠశాలకు పంపించండి. ఆత్మీయమైన పాఠశాల కనుక నీవు వారికి నేర్పించకపోతే, వారికి సండే స్కూల్ విద్య లేకపోతే, వాడు ప్రార్థించమంటే వాడు ప్రార్థించలేడు, వాక్యం చదవమంటే చదవలేడు, వాడు మందిరానికి రాంటే రాలేడు. ఎందుకంటే బాలుడు నడవలసిన త్రోవ నువ్వు నేర్పించకపోతే, ఈ విద్య, ఈ సండే స్కూల్ విద్య నువ్వు నేర్పించకపోతే, పెద్దవాడిన తర్వాత అరే మందిరానికి రారా, గుడికి రారా, బాప్తిజం తీసుకోరా, పరిచర్యలో ఉండరా అంటే ఏముంటాడండి? చిన్నప్పుడు నువ్వేమైనా చెప్పావా? చిన్నప్పుడు ఏమైనా నీ పక్కన కూర్చోబెట్టి ప్రార్థించావా, పాటలు పాడించావా, లేదు మోకరించి నేర్పించావా? అసలు మనం ఏమీ నేర్పించకుండా అయ్యో మా పిల్లలు అంటున్నారే, మా పిల్లలు కొడుతున్నారే, మా పిల్లలు తిడుతున్నారే. స్కూల్కి పోయి అడుగుతున్నావు అట్నే? మన స్కూల్కి వెళ్ళి వాడు కొట్టినా, మోకాలు దండ వేయించినా ఏమైనా అడుగుతున్నావు? మన స్కూల్కి వెళ్ళి ఏదనుభవం ఏదైనా అంటానికి వీళ్ళు భయపడతారు అండి. ఆ పిల్లలు పెట్టకపోతే ఈరోజు మా సండే స్కూల్ టీచర్స్ అంతే, అంటే అందరిని పెడతాం అయ్యారు, వాళ్ళు లేకపోతే గొడవ లేదు. ఎందుకని? ప్రాక్టీస్ చేయించాం, 6 రోజులు అన్ని ప్రాక్టీస్ చేయించాం. రానులో కూడా పెట్టుకున్నాం. ఎందుకు రానులు ఎందుకు లేరంటే లేదులేండి మళ్ళీ లేకపోతే తలకైనప్పుడు గొడవ. ప్రియదేవుడు అంటే మా పిల్లలు అది గొడవ, అది సమస్య. మా పిల్లలు ఎందుకు పడుతున్నారు, మా పిల్లలు ఎందుకు తింటున్నారు? అరవకుండా తిట్టకుండా, నువ్వు గద్దించకుండా, టీచర్ గద్దించకుండా, అక్కడ స్కూల్లో వాళ్ళు గద్దించకుండా వాడికి ఏ విద్య వస్తుంది? ఏమి నేర్చుకుంటాడు? దేవుని పిల్లరా, అందుకని గద్దించామంటే ఆ గద్దింపు వాడి మంచి కోసమే. అక్కడ కొడుతున్నారంటే చదువు చదవరా బాబు, మంచిగా చదువుకోమని. ఇక్కడ అరిసినా, ఎక్కడ ఒక మాట అన్నా, అక్కడ ఒక మాట కొట్టినా తిట్టినా అది వాడి క్షేమం కోసమే. కానీ ఏదో పిల్లల మీద కక్షలు ఊరికి, కార్పణ్యాలు ఊరికి ఉండవు. అందుకని నువ్వు రాగానే వచ్చి ఆహా ఊహు అనుకుంటా, రూపులు ఊకుంటా, కోపం అంతా ఇక్కడ చూపించేది కాదు. అందుకే నీ పిల్లలను బట్టి మనం సంతోషంగా ఉన్నామా లేదనేది కూడా ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అందుకే సంఘమందరి ఉన్నటువంటి మన బాల బాలికలో ఏం చేయాలంటే బాధ్యతగా, ఆత్మీయతలో, దేవుని యొక్క బోధలో వారిని మనం నడిపించాలి. క్రమశిక్షణ చెప్పండి, క్రమశిక్షణగా ఉంచండి వాళ్ళని. అలా క్రమం లేకుండా ఎలా పడితే అలా ఉన్నా అది సండే స్కూల్ పిల్లల క్రమం కూడా అనిపించదు. దేవునికి స్తోత్రం. పిల్లలాశీర్వదించియు బలపరచుని గోమముల్, పిల్లలాశీర్వదించియు బలపరచుని గోమముల్, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా
గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నోచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రం. చదువుకున్న పాఠాలలో నిర్గమాకాండం 2వ అధ్యాయం మొదటి 10 వచనాలు. ఈరోజు సండే స్కూల్ పిల్లలు ఇక్కడ ఉన్నారు. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి? ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి? ఎంతమంది దగ్గర మీ అక్కలు చెప్పి కంఠస్థ వాక్యాలు రాసుకుంటున్నారు? బైబిల్ ఇవి కంఠస్థ వాక్యాలు రాసుకుని నోడిచేది. చెప్పులు కొట్టుకుని తినకూడదని తెలియదా? చెప్పులు కొట్టుకుని తినకూడదని తెలియదా? చెప్పలేదా? సండే స్కూల్ అక్కడ చెప్పట్లేదా? మందిరంలోనికి తినుబండారాలు తీసుకురాకూడదని తెలియదా? చెప్పాలి. బైబిల్ ఇవి సండే స్కూల్కి వస్తున్నామంటే తల్లిదండ్రులు వాళ్ళకి ఏమి ఇచ్చి పంపించాలి? బైబిల్ ఇచ్చి పంపించాలి, నోట్స్ ఇచ్చి పంపించాలి. ఏదైతే మీరు చదువుతున్నారు కంఠస్థ వాక్యాలు, అవి వారానికి ఒకసారి ఎగ్జామ్ చెప్పండి. ఎగ్జామ్ పెట్టండి. అది ఎగ్జామ్ పెట్టండి. ఏదైతే మేము చదువుతున్నామో ఎగ్జామ్ పెడతారో చదివించండి. అడుగుతామని చెప్పండి, రాస్తామని చెప్పండి. సండే స్కూల్కి వస్తున్నామంటే చేతులు చిప్స్ ప్యాకెట్ కొట్టుకొని చాక్లెట్లు కొట్టుకుని వచ్చి నవరేసుకుంటా తింటాను కాదు. అది కాదుగా సండే స్కూల్ అంటే. మందిరంలోనికి అలా రాకూడదు పిల్లలు, అలా రాకూడదు. మందిరానికి వస్తున్నామంటే బైబిల్తో రావాలి, బైబిల్తో మనం వెళ్ళిపోవాలి. ఎక్కడికి వచ్చి నవరేసుకుంటా తినుకుంటా నాకు పెట్టు అనుకుంటా కూర్చుని కాదు మందిరం. ఇక్కడ మంది కన్నా డిసిప్లిన్ చాలా అవసరం. చూస్తున్నాను పిల్లలను చూస్తున్నాను. అందుకే డిసిప్లిన్ అనేది చాలా అవసరం పిల్లలకి. 2వ అధ్యాయంలో మోషే జన్మించక మునుపు ఫరోకు ఆజ్ఞ ఇచ్చాడు కదా, ఎబ్రీయుల యొక్క పిల్లలు మగ పిల్లలను అయితే చంపివేయండి, కాన్పు మీటల మీద చంపేయండి, ఆడపిల్లలను అయితే బ్రతకనివ్వండి అని ఆజ్ఞ ఫరో ఇచ్చాడు. కానీ మంత్రస్వాములు భయపడి మగ పిల్లలను చంపకుండా దేవునికి భయపడ్డారు కాబట్టి ఫరో మాటను వారు నెరవేర్చలేదు, జరిగించలేదు. అయితే మరి ఇక్కడ మోషే అమ్రాము యెకోవేదులకు పుట్టినటువంటి వాడు. అమ్రాము యెకోవేదులకు అహరోను, మిరియాము, మోషే అనేటువంటి వారు సంతానం. మోషే మరి అప్పటికే జన్మించాడనమాట. ఆజ్ఞ వచ్చింది, ఫరో ఆజ్ఞ ఇచ్చాడు, ఇదిగో చంపమేమో అన్నాడు. మరి ఆజ్ఞ వచ్చింది, అప్పటికే మోషే జన్మించాడు. తల్లి ఏమో 3 నెలలు దాచిపెట్టింది. ఆ తర్వాత దాచలేక జమ్ము పెట్టను తయారు చేసి ఆ జమ్ము పెట్టెలో ఈ మోషేను పెట్టి ఆ నీటిలో వదిలేయటం మనం చూస్తున్నాము. అంటే పిల్లలు మనం ఎంతకాలం దాచిపెడతామండి? పిల్లలు మనం ఏడుపుని ఎక్కువసేపు ఆపలేం, వారిని ఎక్కువగా మనం దాచిపెట్టలేం. కాబట్టి ఈ 3 నెలల కాలం ఎలా కాలం దాచింది? ఎందుకంటే మగ పిల్లల్ని చంపమన్నాడు ఫరో. కాబట్టి నా కుమారుడిని చంపుకోవడం ఇష్టం లేక ఆ 3 నెలలు దాచిపెట్టింది ఎట్లో అట్లా. ఇక లాభం లేదు, మరి పిల్లవాడు పెద్దవాడైపోతున్నాడు అని ఉద్దేశంతో ఏం చేసిందంటే ఒక మట్టితో చేయబడినటువంటి ఒక జమ్మ పెట్టను చేసి దానికి మట్టి పూసి గట్టిగా తయారు చేసి ఆ నదిలో వదిలేసింది. ఒకసారి ఒక మాట చదువుకుందాం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 4వ వచనంలో వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని యొక్క దూరముగా నిలిచి ఉండెను. అంటే మరి తల్లి ఏం చేసిందంటే జమ్ము పెట్టెలో మోషేని పెట్టి ఆ బాలుని పెట్టి మరి వదిలేమంత నీటిలో వానికి ఏమైనా జరుగుతుందేమో అని తెలుసుకోవడానికి మిరియామును వెనక వెళ్ళమంది. దూరంగా ఉండు, చూడు ఏం జరుగుతుందో, ఏం జరగనే ఉన్నదో అని నువ్వు దూరంగా ఉండు చూడని చెప్పిందన్నమాట. అప్పుడు ఆ నదిలో స్నానం చేస్తున్న ఫరో కుమార్తె ఆమె చెలికత్తలో ఆ నదిలో ఉంటారు. ఈ జమ్మపెట్టలో పెట్టబడినటువంటి ఈ జమ్మపెట్ట కొట్టుకొస్తుంది నీటికి. ఏంటని చూసినప్పుడు ఎబ్రీయులకు పుట్టినటువంటి ఒక బాలుడు అందులో ఉంటాడు. మరి ఒకసారి నిర్గమాకాండం 2వ అధ్యాయం 7వ వచనం ఏంటి? నిర్గమాకాండం అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి ఎబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అదెను.
అంటే మరి ఈ పిల్లవాడిని ఆ జమ్ము పెట్టినోడు తీసి చూశారు, చాలా సుందరుడుగా ఉన్నాడు, అందమైన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ మిరియాం ఏం చేసిందంటే మరి తెలివిగా చాకచక్యంగా, అమ్మా ఈ పిల్లవాడిని పెంచడానికి ఎవరినైనా సరే మరి హెబ్రీ స్త్రీలో ఒక దాదిని, ఒక నర్సుని తీసుకొని రానా అంటే మరి ఎల్లు, ఇదిగో ఈ పిల్లవాడిని పెంచడానికి ఒక స్త్రీని తీసుకొనిరా, ఇదిగో నా కొరకు ఆ పిల్లవాడిని పెంచుద్ది, అతనికి జీతమేద్దాం, ఆమెకి జీతమేద్దాం అని ఒక దాది నర్సులు సిటీలో ఎలా ఉంటారంటే చైల్డ్ కేర్ సెంటర్స్ ఉంటాయి. పిల్లలు ఏం చేస్తారంటే భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగాలకు పోతారు కాబట్టి ఆ చైల్డ్ కేర్ సెంటర్ లో పెట్టి వెళ్తారు. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు డబ్బులు ఇస్తారు, పాలన వాళ్ళే చూసుకుంటారు, సాయంత్రం వచ్చి వీళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. అలా కొన్ని సెంటర్స్ ఉన్నాయి, చైల్డ్ కేర్ సెంటర్లు అని కొన్ని ఉన్నాయి. వాళ్ళే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంటారు. వాళ్ళు ఏం చేసినా కొట్టినా తిట్టి వీళ్ళకి ఏం తెలియదు. కాబట్టి అలా నర్సులు కొంతమంది ఉంటారు. ఈ విధంగా మిరియాం కూడా ఏం చేసిందంటే ఈ పిల్లవాడిని పెంచడానికి ఒక దాదిని, ఒక నర్సుని తీసుకురానంటే జీతం ఇద్దాం, తీసుకురానగానే మరి ఈ మిరియాం ఏం చేసింది సహోదరి, ఆ తల్లిని తీసుకొచ్చింది. దేవుని స్తోత్రం. ఈ తల్లి ఏమో 3 నెలలు కాపాడానే, 3 నెలలు దాచిపెట్టాను, ఇక్కడ కాపాడలేకపోతున్నాను కాబట్టి అని బాధపడింది. కానీ మిరియాము ద్వారా తిరిగి మరలా ఆ పిల్లవాడు తల్లి ఒడిలోకే వచ్చాడు. మరి పెద్దవాడు అయ్యేంత వరకు కూడా ఈ తల్లి దగ్గరే ఉన్నాడు. తల్లి దగ్గర ఇప్పుడు మన పిల్లల్ని మనం పుట్టిన దగ్గర నుంచి పెద్దవాడు అయ్యేంత వరకు మనమే పెంచుతాం. వాడు ఆలనా పాలన ఏంటో అన్ని మనం చూసుకుంటాం. వాడికి మాటలు వచ్చిన దగ్గర నుంచి అన్ని మనం నేర్పిస్తూ ఉంటాం. అంటే మన దగ్గరే ఉన్నవాడు కాబట్టి బంధం చాలా బలంగా ఉంటది, ఆ ప్రేమ ఉంటది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని సొంత తల్లి దగ్గరే ఉన్నాడు కాబట్టి పెద్దవాడైన తర్వాత ఫరో కుమార్తె ఎదుట ఫరో దగ్గర తన కుమారుడుగా నిలవబెట్టబడ్డాడు. అప్పటి వరకు ఎక్కడ ఉన్నాడు? సొంత తల్లి దగ్గరే ఉన్నాడు. మరి హెబ్రీ విద్య నేర్చుకునే ఉంటాడు, జ్ఞానం నేర్చుకునే ఉంటాడు, బైబిల్ నేర్చుకునే ఉంటాడు, ప్రార్థన నేర్చుకునే ఉంటాడు, అన్ని తల్లి నేర్పించే ఉంటది. అందుకే నీవు కూడా మనం కూడా ఏం చేయాలంటే మన పిల్లల్ని మనమే శ్రద్ధగా పెంచాలి, పట్టించుకోవాలి. నేను వాడికి అడిగిందల్లా ఇస్తున్నానండి, కలిగిందల్లా అడిగిందల్లా చేస్తుంది, అవి కాదు, చేస్తున్నా కాదట్లా. వాటిని మనం ఏం చేయాలంటే అన్ని విషయాలు మనం బాధ్యతగా మన పిల్లల విషయంలో పట్టించుకోవాలి. అందుకే తల్లి దగ్గరే పెరిగాడు, తల్లి దగ్గరే ఎదిగాడు, అన్ని నేర్చుకున్నాడు. తర్వాత ఫరో కుమార్తె కుమారుడుగా నిలబెట్టబడ్డాడు. 10వ వచనంలో ఏముంటదంటే ఆ బిడ్డ పెద్దవాడు అయిన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకుని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడైన ఆమె నీటిలో నుండి ఇతను తీసుకుని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టాను. అప్పటి వరకు మోషేకి పేరు లేదు. మోషేని పేరు పెట్టింది ఎవరో? ఫరో కుమార్తె పేరు పెట్టింది అనమాట. మోషే అని పేరు నేను నీటిలో నుండి తీశాను కనుక ఇతనికి మోషే అని పేరు పెడతాను. అప్పటి వరకు తల్లి దగ్గరే ఉన్నాడు, తల్లి దగ్గరే పెరిగాడు, నేర్చుకున్నాడు, విద్య అన్ని నేర్చుకున్నాడు. అందుకే తర్వాత అధ్యాయం చూసుకుంటే ఐగుప్తీయుడు ఎబ్రీయుడిని కొడితే ఈ మోషే ఏం చేస్తాడంటే ఐగుప్తీయుడిని చంపి ఎవరు చూడకుండా ఇసుకలో పాతి పెడతాడు. ఆ రక్తం ఎక్కడికి పోతాడు? ఆ జీన్స్ ఎక్కడికి పోతాయి? ఎక్కడికి పోవు. ఎప్పుడైనా ఆ సంతతో వాడే కాబట్టి ఫరో కుమార్తెగా పెంచబడినా పెంచింది సంతలే కాబట్టి అవి అక్కడికి పోవు. నువ్వు ఏదైతే నేర్పిస్తావో, ఏదైతే పాట వేస్తావో, ఏ మార్గం అయితే చూపిస్తావో అది కూడా ఎలా ఉండాలి? గద్దింపుతో కూడిందిగా ఉండాలి, దేవుని శిక్షణ అయి ఉండాలి, దేవుని బోధ అయి ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు వాడు ఏ మార్గంలో ఎటు కూడా వాడు కొనకడు, వెనకడు. అందుకే మోషే అలా పెంచబడ్డాడు, ఆ విధంగా గొప్ప నాయకుడుగా అయ్యాడు. దేవునికి స్తోత్రం. చిన్న చిన్న పిల్లలము యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న చిన్న పిల్లలము యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్న చిన్న పిల్లలము యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. 5 రొట్టెలు 2 చేపలు
5,000 మందికి నీవు పంచగా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి నీవు పంచగా యేసయ్యా 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 హల్లెలూయా 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 చిన్న చిన్న పిల్లలమో యేసయ్యా మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా దేవునికి స్తోత్రం. చెప్పనా ముగించుకుందాం. రెండవ పాఠం మూడవ యోహాను పత్రిక 1:15 వచనాలు. మన పిల్లల్ని పెంచే విధానం చూసి ఇతరులు మనకు సాక్ష్యం ఇవ్వాలి. సంతోషించాలి, మెచ్చుకోవాలి. సాక్ష్యం ఇవ్వాలి, సంతోషించాలి, మెచ్చుకోవాలి. అంటే మన పెంపకం ఆ విధంగా ఉండాలి. అది కదా మనకు అసలు సంతోషం. మీ పిల్లలు మంచి వాళ్ళు అన్నారనుకోండి, అది చాలా సంతోషం. ఈ పిల్లలు ఒకటి దూరంలో ఉన్నాం అనుకోండి, పనికి వాళ్ళు ఉన్నాం అనుకోండి, చాలా బాగా. చిన్నపిల్లలు ఇలాంటి చూడండి, చిన్నప్పటి నుండి చాలా మంది సిగరెట్లు, మందు అలా చేసేవారు కూడా ఉన్నారు. మీకు కనపడుతున్నారు లేదు కానీ సమాజంలో చాలా మంది ఉన్నారు. మందు తాగేవాళ్ళు చిన్నప్పుడే వాడికి కూర్చుని వేసాలే రావు. వాడికి గుట్టాలు కావాలి, మందు కావాలి, సిగరెట్లు కావాలి. వాళ్ళ ఫ్రెండ్స్ వేరు, వారి సర్కిల్ వేరు, వారి వ్యవహారం వేరు. అందుకని చిన్న చిన్న తరగతుల నుంచే ఇలా బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడిపోయిన వారు చాలా మంది ఉన్నారు. కానీ మన పిల్లల్ని పెంచే విధానం చూసి మెచ్చుకోవాలి, సాక్ష్యం ఇవ్వాలి, ఆనందించాలి. అది నీకు గొప్ప గొప్ప సంతోషం. నీ పిల్లల గురించి మంచిగా చదువుతున్నారు అనుకోండి, వాళ్ళు నీకు పెట్టినా పెట్టకపోయినా ఆ ధైర్యం వేరు. నీకు ఆల్రెడీ ధైర్యం వస్తుంది అనమాట, ఆల్రెడీ ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే పిల్లల్ని బడికి పంపిస్తున్నామంటే సరిపోదు, పిల్లల్ని సండే స్కూల్ పంపిస్తున్నామంటే సరిపోదు. వాళ్ళ ప్రోగ్రెస్ ఏంటి, వాళ్ళు ఎలా చదువుతున్నారు, వాళ్ళు నేర్చుకుంటున్నారా, ఏమైనా నేర్చుకుంటున్నారా, స్కూల్కి వెళ్ళి అడగాలి. సండే స్కూల్కి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత అడగాలి, అక్క ఏం నేర్పింది, అన్న ఏం నేర్పాడు, స్కూల్లో ఏం చెప్పారు, ఏం నేర్చుకున్నావు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏంటి, ఇవన్నీ మా అడగలుగుతున్నాయి అన్నామనుకో ఆ సాక్ష్యం వేరుగా ఉంటుంది. తర్వాత మనమే బాధ్యత వహించవలసిన అవసరం ఉండదు. అందుకే స్కూల్కి వెళ్ళండి, అడగండి ఎలా ఉన్నాడు, ట్యూషన్కి వెళ్ళండి అడగండి, సండే స్కూల్కి అడగండి, వచ్చి అడగండి. ఇవన్నీ ఏంటంటే మన పిల్లల గురించిన సాక్ష్యం బాగా రావాలంటే నీవు ప్రోగ్రెస్ చూడాలి. అలా మనం చూడకపోతే రేపు మనము చాలా అవమానం, నిందలను మనమే మోయాల్సి వస్తుంది. నువ్వు ఎందుకు చెప్పలేదు, మీరు ఎందుకు గర్దించలేదు, నువ్వు ఎందుకు పట్టించుకోలేదు అనే మాటలు మన దగ్గర సమాధానం ఉండదేమో. అందుకని మనం పట్టించుకోవాలి. 3 యోహాను పత్రిక 4 వచనంలో 3 యోహాను పత్రిక, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారనే వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. ఇక్కడ ఏమన్నాడంటే ఈ భక్తుడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే ఎక్కువైన సంతోషం ఏమి లేదు. నాకు ఎక్కువైన సంతోషం ఏమి లేదు. నా పిల్లలు సత్యవంతులు, నా పిల్లలు మంచివారు, నా పిల్లలు నన్ను మోసం చేయరు, అబద్ధాలు ఆడరు, వారు దొంగతనం చేయరు, నా పిల్లలు అలాంటి వారు కాదు అని నీవు ఎలాగా అనుకుంటావు. నా పిల్లలు అలాంటి వారు కాదని అనుకుంటావు చాలా మంది. కానీ ఇక్కడ ఏంటంటే నీ పిల్లలు నిజంగానే సత్యంగా నీకు ఇదే నిన్ను మోసగించకుండా, అబద్ధాలు ఆడకుండా, లేదా ఏమీ చేయకుండా అలాగనే ఉంటున్నారా, అంతకన్నా సంతోషం ఏమీ లేదు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుతున్నారని ఏమిటికంటే నాకు ఎక్కువైన సంతోషం ఏమీ లేదు. అందుకని ఈరోజు నీ పిల్లలను బట్టి నువ్వు దుఃఖపడుతున్నావా, బాధపడుతున్నావా, నీ పిల్లలను బట్టి నువ్వు సంతోషంగా ఉన్నావా, ఆనందంగా ఉన్నావా అనేది కూడా ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారండి, వారి గురించి మనం చూసుకుందాం. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనంలో ఏలీ ఎవరో యాజకుడు దేవుని మందిరంలో యాజధర్మం చేసేటువంటి వాడు. మరి ఏలీ కుమారులు ఎవరు? యెహోవాను ఎరగని వారు, దేవుడు అంటే తెలియని వారు, దుర్మార్గులు. ఆయన ఏమో దేవుని సంఘంలో మందిరంలో పరిచయం చేసేటువంటి వాడు. మరి ఏలీ కుమారులు ఎవరండి?
దేవుణ్ణి ఎరగనటువంటి వారు దుర్మార్గులు. నువ్వు మంచివాడివే కానీ నీ పిల్లలేంటి? దుర్మార్గులు. నువ్వు మంచివాడివే కానీ నీ పిల్లలు ఏంటండి? తిరుగుతారేమో, తాగుతారేమో, నూనెలేమో అని. ఏది గొప్పవాడే మంచివాడే కానీ వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు? దుర్మార్గులే ఉన్నారు. మొదటి సమయాల గ్రంథం 8:3 ఉంటది. బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షలై లంచం పుచ్చుకొని న్యాయమును తిరిగివేస్తున్నారు. ఈ పిల్లలు ఎవరో? ప్రవక్త అయిన సమూయేలు పిల్లలు. ఈ పిల్లలు ఎలా ఉన్నారు? సమూయేలులాగా న్యాయం చేయట్లా, లంచం తీసుకుంటున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, న్యాయాన్ని తిరిగివేస్తున్నారు. కాబట్టి ఏలీ పిల్లలేమో దుర్మార్గులు, ఇక్కడ సమూయేలు పిల్లలు లంచాన్ని తీసుకుంటున్నారు, ధనాపేక్షలు అయిపోయారు. అందుకని వాళ్ళందరూ మాకు రాజు కావాలని అడిగారు. ఈరోజు మన పిల్లలు ఎలా ఉన్నారు? సత్యవంతులుగా ఉన్నారా? ఏదైనా తీసుకొస్తే ఈ వస్తువు మంద కాదురా, తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వండి. అబద్ధాలు ఆడితే అబద్ధాలు ఆడొద్దురా, దేవుడికి క్షమించడు. ఇంకేమైనా చేస్తే గద్దించండి, ఇది మంచిది కాదని చెప్పండి. ఎందుకంటే రేపు నువ్వు గద్దించకపోతే వచ్చే ప్రతి మాటకు నువ్వు ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఈరోజు మన పిల్లలు ఎలా ఉన్నారు? ఒకసారి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 3:13 ఏలీ కుమారుడు గురించి సమూయేలు, బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తన కుమారుడు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకున్నట్టున్నారు ఎరిగి కూడా వారిని అడ్డగించలేదు. ఈ రోజు నీ పిల్లల్ని నీవే అతి గారాబం చేసి, అతి ప్రేమ చూపించి ఈ రోజు నీవు శాపగ్రస్తులుగా చేసుకున్నారని కూడా, వీళ్ళు ఈ విధంగా శాపం వస్తుంది, ఇలా అనేకమైనవి దేవుని చేత ఉగ్రత ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుసుకొని కూడా నువ్వు అడ్డగించకపోతే అక్కడ ఏముంది తెలుసా? అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియచున్నాను. కాబట్టి ఏ ఇంటి వారికి దోషం బలిమి చేతైనా నైవేద్యము చేతనైనా ఎన్నటికి ప్రాచిత్యం చేయబడదు. ఇక్కడ ఏమన్నాడు దేవుడు? సమూయేలుతో, బాలుడైన సమూయేలుతో తమ కుమారులు తమ్ముడు తాము శాపగ్రస్తులుగా చేసుకున్నారు. నీ పిల్లలు శాపగ్రస్తులు అవ్వకూడదు. నీ పిల్లలను బట్టి అయ్యా చేసిన తప్పేనని నువ్వు బలులు ఇచ్చినా, నైవేద్యం ఇచ్చినా, అర్పణ ఇచ్చినా, ఇదిగో జరిగిపోయిన దానిని బట్టి నువ్వు ఎన్ని చేసినా సరే అది మరలా తిరిగి రాదు. కాబట్టి నువ్వు నైవేద్యాల చేత, అర్పణల చేత ఆ శాపాన్ని పోకూడదామన్నా సరే రాదు. ఎన్నటికి ప్రాయశ్చిత్తం చేయబడదు అని సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు దర్శనంలో. అందుకే నీ పిల్లలు ఎలా ఉన్నారు? మన పిల్లలు ఎలా ఉన్నారు? శాపగ్రస్తులు అయ్యే స్థితిలోనికి వెళ్ళిపోయారా? దుర్మార్గుల స్థితిలోకి వెళ్ళిపోయారా? లేదా సమూయేలు పిల్లలు లాంటి వారుగా లంచాలు లేదా మోసాలు, దొంగతనాలు, అబద్ధాలు లేనిపోయిన వాటికి వారు అలవాటైపోయి ఈరోజు వారు శపితమైన వారైపోయారా? నువ్వు ఎన్ని చేసినా గానీ అది ఇంకా ప్రాచిత్వం కాకుండా ఉండిపోయిందా? అలా తయారైపోయారా? ఎలా ఉన్నారు? అందుకే పట్టించుకోనండి, ఫోకస్ చూడండి. అందుకని వారు సత్యవంతులని నీవు తెలుసుకుంటే అది చాలా సంతోషం. అలా కాదు, ఏలీ పిల్లలు లాంటి దుర్మార్గులు, దేవుడు తెలియని వారు అని నీవు అలాంటి మాటలు నీ పిల్లల ద్వారా వద్దు. మన పిల్లలు ఎలా ఉన్నారు అనేది ఒకసారి మన జ్ఞాపకం చేసుకున్నాం. సామెతల గ్రంథం 23:24 నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలదు, జ్ఞానం గల వారిని కనినవాడు. జ్ఞానం గల కుమారుడు, జ్ఞానం గల కుమార్తెను బట్టి తల్లిదండ్రులు ఎప్పుడు ఎప్పుడు సంతోషిస్తారు. కానీ ఇలాంటి దుర్మార్గులు పిల్లలు నా కడుపును పుట్టారని బాధపడే వారు ఉన్నారు. ఇలా ఎందుకు కన్నానని దుఃఖపడేవారు కూడా ఉన్నారు. కాబట్టి నీతిమంతుడి తండ్రికి పిల్లలను బట్టి ఎప్పుడు సంతోషమే. ప్రియ దేవుని గారు, అందుకే మన పిల్లల విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి. ఎందుకంటే సమాజంలో పరిస్థితులు చాలా భయానకమైనవిగా ఉన్నాయి. చిన్నప్పటి నుండే వాళ్ళు చాలా దురలవాట్లకు అలవాటు అయిపోతున్నారు. దేవునికి స్తోత్రం. మూడో పాఠంలో 12:30 కూడా నేను ముగిస్తా, అయిపోయింది. లూకా సువార్త 18:15-17 15 తమ శిష్యులను మొట్టవలని కొందరు ఆయనకు వారిని తీసుకుని రాగా ఆయన శిష్యులు అది చూసి తీసుకుని వచ్చిన వారిని గద్దించరి. చిన్న పిల్లలను ఇక్కడ తన శిష్యులు గద్దిస్తా ఉన్నారు. యేసయ్య ఏమో ఆహ్వానిస్తున్నాడు, రానివ్వండి, ఇలాంటి వారిదే
పరలోక రాజ్యం, పరలోక రాజ్యం. ఇక్కడ మార్కు సువార్త 10:13-14 ఉంటది. యేసు అది చూచి కోప్పడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు. దేవుని రాజ్యం ఎలాంటి వారిదే? ఎవరి దేవుని రాజ్యం అన్నాడు? ఎలాంటి వారిదే? మనం మన పిల్లల్ని ఆటంకపరచవద్దు. వాళ్ళు ఏడిపిస్తున్నారని, అల్లరి చేస్తున్నారని మనం చాలా మంది ఇంటికాడే వదిలేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పిల్లలు తీసుకొచ్చినప్పుడు అది ఇది మందిరం రోడ్డు మీద తెలుసుకొని కూర్చో అనాలి. అంతేగాని మనమే వాళ్ళని గిచ్చుకుంటా వాళ్ళు ఆడుకుంటుండే నోకుంటా అది చూసేది కాదు. ఆటంకపరిచే విషయాలు ఉన్నాయి, ఆటంకపరచని విషయాలు కూడా ఉన్నాయి. మందిరానికి తీసుకొచ్చినప్పుడు ఇది మందిరం నాన్న, అలర్జీగా కూర్చో. వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడితే బయటకు తీసుకెళ్ళు. అసలు నువ్వు తీసుకొచ్చి నువ్వే వాడిని ఆడుకుంటా గిచ్చుకుంటూ కూర్చో అనుకో, ఇక్కడ ఏం క్రమం ఉంటది? పేరు ఉంటారా? అందుకని ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నారు. ఎవరిదే? చిన్న బిడ్డలను ఆటంకపరచవద్దు. మీరు ఎందుకు ఆటంకపరుస్తున్నారు? వీరిదే కదా పరలోక రాజ్యం అని చెప్పి ప్రభు వారు అక్కడ చెబుతారు. ఎవరిదే పరలోక రాజ్యం అంటే చిన్న పిల్లలదే పరలోక రాజ్యం అంటారు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ఉంటది. ప్రభు దయాళుడని మీరు రుచి చూసినప్పుడు మీరు ఏం చేయాలంటే సమస్తమైన దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, సమస్త దోషణ మాటలు మాని మీరు కొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారి. ఎలా ఉండాలన్నాడు మనల్ని? ఎలా ఉండాలన్నాడే? శిశువులు పోలిన వారే ఉండండి. ఇప్పుడు ఒక బిడ్డను చూడండి, వాడి మనసులో ఏ కల్మషం ఉండదు. మీరు కూడా అలా జన్మించిన వారైతేనే, మీరు అలా ఉంటేనే మీకు పరలోక రాజ్యం అన్నాడు. మనం బిడ్డలు చిన్న పిల్లల్లాగా మనం ఉండకపోతే పరలోక రాజ్యం మనకే రాదు. ఎందుకని? పిల్లల్లో ఏ కల్మషం ఉండదండి. మనం ఏదైనా సరే, అరే ఆంటీ ఇంటికి వాళ్ళకు, వాళ్ళతో మాట్లాడగాకు, వీళ్ళు చెప్పేది వినగాకు అని మనం ఏదైనా చెప్తే తప్ప వారికి ఏం తెలియదు. దేవుడి పర మనం ఏదైనా తప్పుడు చెడు చేస్తే తప్ప వారికి ఏమి తెలియదు. వాళ్ళని కొట్టుకుంటారు, వాళ్ళ కలిసిపోతారు పిల్లలు. కానీ మనం ఏంటి? వాళ్ళ ఇంటికి పోయామనుకో, వాళ్ళతో మాట్లాడామనుకో, అంటే మనకున్న పెద్దవాళ్ళకి మనకున్న పగలో కక్షలను బట్టి పిల్లలకి రుద్దుతా ఉంటాం. కానీ వారు లాంటి మనసును కలిగిన వారైతేనే మీరు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. మన పరలోక రాజ్యానికి వారసులు కావాలంటే ఇదిగో మీలో ఉన్న సమస్తమైన దూషణ, వేషధారణ, అసూయ ఇవి మానండి. అవి పిల్లల్లో ఉండవు. మీరు అలాగే ఉంటేనే అక్కడ వారసులు అవుతారు. ఇదిగో వీరు పోలిన వారు ఉండండి. వారు నిర్మలమైన మనసు కలిగిన వారు. వాళ్ళింటికి పోవద్దు, వీరింటికి పోవద్దు, అయ్యింటికి కూడా పోవద్దు అంటారు. అలా అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయ్యగారికి మా ఆటని కాకుండా అయ్యగారికి అలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అవి మా పరిచయం మేము కూడా చూసాం, మాకు తెలుసు. కానీ మనం ఏం చెప్తామో ఆ హృదయంలో అదే ఉండదు. అందుకని మన కాదు, వారి లాంటి వారుగా ఉంటేనే. ఎందుకు మొదటిగా వారికి అన్నాడు, వారిలాంటి మీరుంటే మీకు పరలోకం అన్నాడు. మత్తయి సువార్త 18:3 మీరు మార్పు నందిన బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు మార్పు నొందిన బిడ్డల వంటి వారైతే, ఇదిగో మీరు వారు పిల్లల లాంటి వారైతేనే, అలాంటి మనసును కలిగిన వారైతేనే మీరు పరలోకానికి వారసులు అవుతారు. ప్రియ దేవునులారా, అలా కాకుండా మీరు ఎంతకాలం ఇవి పెట్టుకుని ఉంటారో వాటిని బట్టి అన్నటికి పరలోక రాజ్యానికి వారసులు. అందుకే ఆటంకపరచవద్దు. పిల్లలు తీసుకురండి, క్రమం చెప్పండి, గద్దించండి, కూర్చోపెట్టండి, నేర్పించండి. తీసుకురావాలి, గద్దించాలి, కూర్చోబెట్టాలి. అసలు తీసుకురాకుండా, అసలు కూర్చోబెట్టుకోకుండా వాడు అల్లరి చేస్తాడండి, దోడు చేస్తాడండి. నువ్వు ఏం చదువుతున్నావు? మరి నువ్వు ఏ పోజేస్తున్నావు? ఏం గద్దిస్తున్నావు? నువ్వు మేళ మీద ఎక్కించుకుంటావా? అలా ఎక్కించుకున్నావు అనుకో, రేపు నీకే నువ్వు మనకి అనుకోవాలి వస్తావు. అది అందుకని చిన్న పిల్లల వల్లే మనం ఉండాలి. చివరి మాటగా లోక సువార్త 9వ అధ్యాయం 46-45 వచనాలు, 46-45 వచనాలు. తమలో ఎవరో గొప్పవాడు అని వారిలో గొడవ వచ్చింది. యేసు వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తన యొద్ద నిలువబెట్టి, ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటాడు. అంటే మేము ఎవరు గొప్ప, మేము గొప్ప అని వాళ్ళు గొడవలు ఆడుకుంటుంటే వారి హృదయాలోచన ప్రభు ఎరిగి ఏం చేశారంటే వారందరి మధ్యలో చిన్న బిడ్డలు పెట్టి, ఈ బిడ్డను ఎవరైతే అంగీకరిస్తారో వారు నన్ను అంగీకరించినట్టు.
ఎవరైతే ఈ బిడ్డను అంగీకరించారో వారు నన్ను అంగీకరించరు. అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, మీ అందరిలో ఎవరు అట్టెలుపడి ఉంటాడో, తగ్గించుకొని ఉంటాడో వాడే గొప్పవాడు. వాడే గొప్పవాడు. నువ్వు తగ్గింపుతో ఉంటే నువ్వు గొప్పవాడివి. నేను గొప్ప, మేము గొప్ప అనుకుంటే, ఇదిగో నువ్వు ఈ పిల్లను వాడే చేర్చుకో. ఈ పిల్లవాడి లాంటి మనసును కలిగి ఉండు. అప్పుడు నువ్వు తగ్గింపుతో, అలాంటి మనసుతో నువ్వు ఉంటే అప్పుడు నువ్వు గొప్పవాడివి. నువ్వు తగ్గించుకోవాయా, తగ్గింపు ఉండదాయా, ఏది ఉండకుండా నీవు ఎలానే ఉంటే నీకు మార్పు అనేది ఎప్పటికీ రాదు. ఆ పరలోకానికి నువ్వు వెళ్తానన్న ఆశ ఉన్నా నీలో మార్పు లేనప్పుడు ఎప్పటికీ వెళ్ళడానికి అవకాశమే ఉండదు. కాబట్టి మార్పును అందుదాం. పిల్లల్ని అడ్డగించవద్దు, తీసుకురండి, క్రమపరచండి, బాధ్యత కలిగి ఉండండి, ప్రార్థించండి, గద్దించండి, శిక్షణ చేయండి, బోధ చేయండి. వారికి మనం నేర్పించేది. అందుకని మనం మాదిరి చూపించకుండా, మనం మారకుండా పిల్లలు మారాలంటే కుదరదు. అందుకే వాళ్ళ ముందు సీరియల్ దాక్కుంటా, బీడీలు దాక్కుంటా, ముందు దాక్కుంటా, బూతులు ఆడుకుంటా, ఫోన్ నొక్కుంటూ కూర్చుంటా ఉంటే వాళ్ళకి ఎప్పటికీ మాదిరి రాదు. మాదిరి చూపించాలంటే నువ్వు మాత్రం మంచిగా ఉండాలి, మన ప్రవర్తన మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండి అప్పుడు మన పిల్లలు మనం క్రమపరుచుకోవాలి. మనం సరి లేకుండా పిల్లలు మంచిగా ఉండాలంటే కుదరదు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకొని, దావీదు అన్నాడు, నేను ఎలాగైతే రాక్షవంతుడినే ఉన్నానో నీవు కూడా అలాగే ఉండు, సింహాసనాన్ని దేవుడు నీకు ఇస్తాడు. సొలొమోను దేవుడు దావీదు చెబుతాడు, లోపలంతా పోయి మాత్రం పోతున్నా, జాగ్రత్త నాయన, ఆజ్ఞలు అనుసరించు, నడుచుకోమని. కానీ సొలొమోను అలాగా దావీదుని బట్టి సొలొమోన్ని రాజ్యం మీద కూర్చోబెట్టాడు దేవుడు. ఈరోజు మనం సరి ప్రవర్తన కలిగి ఉంటే ఆ ప్రవర్తన బట్టి నువ్వు గద్దిస్తావు. నువ్వు సరిగా లేనప్పుడు నువ్వు గద్దించలేవు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఈ 3 లేఖనాలను బట్టి మన పిల్లలని మనము ఒక జాగ్రత్తగా దేవుని విద్య వైపు నడిపించి ఒక దీవెనలతో మనము మన పిల్లలు దీవించబడుతుందాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మా దేవ, మా యేసయ్య, నీ స్తోత్రాలు. ఈ మాటలను బట్టి నాయనా, మరి మా సంఘములో సండే స్కూల్ పరిచర్య మంచిగా క్రమంగా నేను జరిగించండి. నేను సండే స్కూల్ చదువుతున్న బిడ్డలకు నీ దైవ జ్ఞానము దయచే దేవా. వారికి తెలియని విషయాలు తెలియపరచు. వారిని నేను పిల్లలను క్రమంగా ఆత్మీయమైన ఎదుగుదలలో నేను సండే స్కూల్ విద్యలో బహుగా నేను వారు నడిపించులాగున మీరు ప్రభు చూపించి దేవ, ఈ మాటలు ఎవరిని బాధించడానికి, నొప్పించడానికి కాదు, నేను మా పిల్లల విషయమై బాధ్యత కలిగి, శ్రద్ధ కలిగి, మంచి బోధ వారికి మేము చేయగలుగులాగున మీరే ప్రభు చూపించమని వేడుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.